హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు బొబ్బర గుగ్గిలు ప్రిపేర్ చేస్తున్నానండి. వీటిని తీసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టేసుకున్నానండి. చూడండి ఎలా ఉబ్బినాయో, బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసుకొని పెట్టేసుకోవాలండి. బొబ్బర్లకు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి. మీకు ఒకవేళ చారు కావాలంటే బొబ్బరి చారు ఎక్కువ పోసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే తగు మోతాదులో పోసుకోవాలండి. స్టవ్ వెలిగించేసి పెట్టేశానండి. స్టవ్ మీద ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయండి. ఎందుకంటే బాగా నానినాయి కదండి, ఉడికిపోతాయి. కొంచెం రాక్ సాల్ట్ వేసుకుందాం. సుమారుగా వేసుకోవాలండి, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువైతే బాగోదు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. బొబ్బర్లు ఉడికేలోపు ఒక పక్క స్టవ్ వెలిగించుకొని ఇంకో పక్క కడాయి పెట్టుకున్నానండి తాలింపు కోసం. ఒక 3 చెంచాలు ఆయిల్ పోసుకున్నానండి. తాలింపు గింజలు వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తున్నాను. మీ ఇష్టం అండి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను, మీ చాయిస్ అండి అది. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. కలుపుకోవాలి, కొంచెంసేపు మగ్గనివ్వాలండి. అప్పటి కాలంలో మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే, అంటే వాళ్ళు కుండలో వండేదండి మా అమ్మమ్మ గుగ్గిళ్ళు. ఎప్పుడు ఉడుకుతాయా, ఎప్పుడు పెట్టుద్దా అని నేను మా అమ్మమ్మ వెనకాల తిరిగేదాన్ని నా చిన్నప్పుడు. అప్పటి రోజులే వేరండి. సింపుల్గా, చీప్ అండ్ బెస్ట్గా, హెల్త్కి ఆరోగ్యంగా చాలా బాగుండేది అప్పుడు వంటలైనా ఏదైనా ఆరోగ్యపరంగా. ఇప్పుడు అంతా ఫ్యాషన్ వచ్చింది, ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయండి. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఎప్పుడైనా అది అర్థం చేసుకోవాలి మీరు. ఏముందిలే ఇదేనా అనుకోవద్దండి. ఇలా వంటలు చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్త్కి హెల్త్ బాగుంటుంది, మనం కూడా చాలా బాగుంటామండి. చాలా టేస్టీగా కూడా తినగలుగుతాం. గుగ్గిలు కూడా ఉడుకుతున్నాయండి. మా అమ్మమ్మ అప్పట్లో అయితే కుండలో ఉడకబెట్టేది, మంచిగా కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టేది. ఆ టేస్టే వేరండి. ఇప్పుడు ఏడ దొరుకుతుందండి అంత ఆ టేస్టు. అలా ఎలా వీలు ఉండదు మనం చేయడానికి కూడా. ఒక 5 మినిట్స్ పడుతుందండి. కరివేపాకు వేస్తున్నానండి. ఎన్ని వేసినా కూడా కరివేపాకు వేయకపోతే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ రాదండి దేంట్లో అయినా. కరివేపాకు కూడా వేసేసాను. మంచి స్మెల్ వస్తుందండి. సరిపడా కారం వేస్తున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ, సుమారుగా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. కారం, పసుపు కూడా వేసానండి. సాల్ట్ కూడా సరిపోతే వేసుకోండి, ఎందుకంటే బొబ్బలు ఉడికే దానిలో వేసుకున్నాను కదా. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే అండి, ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికినాయండి, దగ్గర పడ్డాయి. కొంచెం సేపు అయితే ఉడుకుతాయండి. ఓకే అండి, బొబ్బర గుగ్గిలు రెడీ అయిపోయినాయి. ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా పాతకాలం నాటి అమ్మమ్మ చేసినటువంటి బొబ్బర గుగ్గిలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్,
సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నాయి. మా అమ్మమ్మ చేసినట్టే ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. పాతకాలం నాటి వంటలు ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది, చాలా ఆరోగ్యం కూడా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది. రైస్ తగ్గించి ఇవి తింటే ఎర్లీ మార్నింగ్ చాలా మంచిదండి. ఆకలి కూడా అనిపించదు. లావు కూడా తగ్గుతామండి. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.